కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే యత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ 17వ తేదీన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు సమర్పించినట్టు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజలకు చెందిన ఆస్తులని, వాటిని పూర్తిగా ప్రభుత్వం నిర్వహించేలా వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ పరిమితులకే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాడడం పార్టీ ధ్యేయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని స్తంభింపజేసిందని తీవ్రంగా విమర్శించిన ఆయన, ప్రైవేటీకరణ ద్వారా పేదవారికి వైద్యం మరింత దూరం కాబోతుందన్నారు. జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మినీ స్టేడియం వద్ద నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ప్రజల నుండి సంతకాలు సేకరణ చేసి ప్రత్యేక బాక్సులను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం పంపనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, సమన్వయకర్తలు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, జూపూడి ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులు, ఇన్ఛార్జీలు, కమిటీ అందరూ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున దాన్ని పంపించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే గవర్నర్ గారు 16వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ 1 కోటి, నేను చెప్పేది నేను స్వామి, 16వ తారీఖు అనే 1 కోటి సంతకాలు అన్న దాన్ని 17వ తారీఖు మార్చడం అయినది. ఎంచేతంటే గవర్నర్ గారు 16వ తారీఖున అందుబాటులో లేరు కాబట్టి 17వ తారీఖు మార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 1 కోటి సంతకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చారు. పేద ప్రజానీకానికి గతంలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయల దాకా ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి హైదరాబాదే కాదు, తమిళనాడే కాదు, ఎక్కడ చేసుకున్న వాళ్ళకి విజయలాగా ఏర్పాటు చేస్తే ఆ రోజున 360 కోట్లు, 3600 కోట్లు ఖర్చు అయితే ఇవాళ ఇన్సూరెన్స్ అని చెప్పి 5000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2.5 లక్షల రూపాయలే వైద్యం అందేలా చేస్తానంటున్నారు ఈయన. అది కూడా ఎంతమందికి వస్తారో తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల, ఇదే ఒంగోలు జిల్లాలో మెడికల్ కాలేజీ వల్ల ప్రొఫెసర్స్ అంతా సీనియర్స్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ, ఎనీ ఆపరేషన్, ఎనీ వైద్యం పేద ప్రజలకి ఉచితంగా అందే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఆయన ఆలోచనతోటి ఇది ఇక్కడ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, అదే ఉక్రెయిన్లో మన పిల్లలు తక్కువకి MBBS సీట్లు వస్తాయని అక్కడికి వెళ్ళి చదువుకుంటే మొన్న యుద్ధానికి ఎంతో ఇబ్బంది పడి ఎంతోమంది ప్రయాసాలు కోర్చి ఆ యుద్ధాన్ని నుంచి తప్పించుకుని ఇక్కడ రావడం జరిగింది. అటువంటి జరగకుండా ఉండాలంటే 17 మెడికల్ కాలేజ్ అంటే మాటలు కాదు, వేలాది మంది డాక్టర్లు అయ్యే అవకాశం మన రాష్ట్రంలో కలుగుద్ది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే అది ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. దానివల్ల ఫ్రీ వైద్యం అందే పరిస్థితి ఉండదు. ఈ డాక్టర్లు కూడా అధిక డొనేషన్స్ తోటి, ఫీజులతోటి సీట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా జరుగుతుంది. దీని 1 కోటి సంతకాలు ప్రజలే ఎదురొచ్చి నేను సంతకం పెట్టలేదు, చాలామంది పెట్టేశారు అని చెప్పి మొన్న క్యాంపులు వేసిన రోజున
ఎదురొచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతాను ఇటువంటి మరి దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఎలక్షన్ ముందు అబాండాలేసి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, 14 లక్షలని, ఇవాళ 9 లక్షలని, ఇవాళ కేవలంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రకటించింది 3,32,000 కోట్లయితే ఇవాళ ఏ పథకం కూడా కొనసాగించకుండా ఇవాళ 2,76,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఓ పక్కన 5,000 కోట్లతోటి కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యే పరిస్థితి. మీరు 2,76,000 కోట్లు అప్పు చేసి 5,000 కోట్లు ఈ కాలేజీలు ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నాను నేను. దీంట్లో మన సిస్టమ్ అంట ఈ డాక్టర్ గాళ్ళకి జీతాలు గవర్నమెంటే పే చేస్తుందంట, ప్రైవేట్ వాళ్ళు రన్ చేసుకుంటారంట. ఎంత దుర్మార్గమైన దోపిడీకి తెరతీస్తున్నారో. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పోరాటం చేస్తాం. ఈ కోర్టు సంతకాలే కాదు, అవసరమైతే ఇక పోరాటాలు చేసైనా సరే ఇది కాలేజీలు గవర్నమెంట్ తరఫున నడిపేలా చూస్తామని చెప్పి దానికి మరి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మరి ఏ పథకం కూడా కొనసాగించకుండా అన్నీ కూడా కొండెంకిచ్చే కార్యక్రమం చేశారు. పేద ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా ఈ సూపర్ 6 ఇస్తారని అందరూ కూడా మోసపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరు సైకో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను తలతేస్తే ఏమవుద్దని బుచ్చయ్య చౌదరి మాట్లాడతారు. నిన్ను చంపితే ఏమవుద్దని చెప్పి నెల్లూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. రకరకాలుగా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కృష్ణయ్య గారని ఇంకోళ్ళని సంబోధిస్తే ఒక మామూలు రొటీన్లో వచ్చే వరణ్ణి దాన్ని భూతత్వంలో చూపిస్తానికి మరి యాదవులందరినీ బీసీలు రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్ నుంచి జరిగితే నిన్న మాట్లాడటం జరిగింది. మరి నేను అడుగుతున్నాను, నేను మరి వైజాగ్లో 50 కోట్లు విలువ చేసే యాదవ కళ్యాణ మండపానికి ఇచ్చిన సైట్ని ఇవాళ మీరు అది క్యాన్సిల్ చేసి ఎక్కడో మారుమూల 5 కోట్లు కూడా వాల్యూ చేయని చోట కళ్యాణ మండపం ఇస్తున్నారంటే ఇది దుర్మార్గం కాదా? యాదవులందరికీ మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కళ్యాణ మండపం నా టైంలో టేబుల్ ఐటమ్గా తెచ్చి శాంక్షన్ చేస్తాం. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు మన అనిల్ కుమార్ యాదవ్ మేమందరం దగ్గరుండి శంకుస్థాపన చేశాం కూడా. శంకుస్థాపన చేసింది కూడా మీరు మారుతున్నారంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఓ పక్క న్యాయ బ్రాహ్మణులు తిడతారు, మీరు తాట తీస్తానంటారు, యాదవులకు అన్యాయం చేస్తారు, మరి గౌడాస్కి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు బీసీలు ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం. మీ టీవీలు కాదు ఇక్కడ, ఇవాళ మీ టీవీ5 టీవీ9 కాదు, టీవీ5 ఏబిఎన్ మీ ఈ టీవీలు కాదు. గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు ఆడేద్దాం అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుక్కు రేగ్గొట్టారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఇటు రాష్ట్రంలో మోడీ లేరా, అక్కడ అమిత్ షా లేరా, ఇంకా మంత్రులు లేరా? మీ లోకేషే చక్రం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి. మీ రాష్ట్రంలో మీ టీవీలు మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, అక్కడ కూడా మేము ఆట ఆడేద్దామంటే ఎవ్వరూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో, ఇక్కడ ఏ రకమైన ఎసాలు వేస్తున్నారో అన్నీ 5 నిమిషాల్లో తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు. అటువంటి మానేసి ఈ పట్టాభి ఎవరు దీపక్ రెడ్డిలు మాట్లాడేస్తే అయిపోద్దా? మీ డబ్బా కొట్టుకుంటేనే వాస్తవాలు ఇంకా వెలికి తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర బీసీలందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా మీరు చేసిన హామీలను నెరవేరేటట్టుగా చూస్తే అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే అక్కడ అది దేవస్థానంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే 27 లక్షలు సెటిల్మెంట్ చేశారు. ఆల్రెడీ ఈ పరకామణి విషయంలో అతని బ్రాంబలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి 14 కోట్ల రూపాయలు కోర్టులోనే సెటిల్ చేసి అది రాస్తే ఒక జడ్జి గారు కూడా 50 లక్షల రూపాయలు దేవుడి డబ్బు వద్దు నా డబ్బు ఇస్తానని చెప్పి జడ్జి గారు రిజిస్ట్రేషన్ చేసి దేవస్థానానికి అప్పచెప్పారు. మీకు అర్థమైందా? మీకు పరకామణి కేసు మేము తప్పు చేస్తాం, బ్రాహ్మణ ఉండి ఆ చనిపోయిన వాళ్ళు 14 కోట్ల రూపాయల ఆస్తిని దేవస్థానానికి ఇస్తే కోర్టులో సెటిల్మెంట్ అయింది, బయట కాదు.
దాన్ని 50 లక్షల రూపాయలు ఆ జడ్జి గారు నా డబ్బు ఇస్తాను రిజిస్ట్రేషన్కి దేవుడి తరపునని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పారు. ఇవాళ టెంపుల్ అహోబిలం ఏదో ఉంది, ఆ టెంపుల్లో ఫ్రాడ్ జరిగితే 27 లక్షల రూపాయలు ఎమ్మెల్యే దగ్గర కూర్చొని సెటిల్మెంట్ చేసి అప్పచెప్పారు. సింహాచలం కాదు, చెప్తానండి మీకు టెంపుల్ అది. అంచేత అక్కడ జరిగింది, కోర్టులో జరిగింది, కానీ బయట జరగలే. పరకాణే మనీ కేసు వాళ్ళు చేసేది, మేము చేసిన తప్పు, మేము దేవుడికి అన్యాయం చేస్తామని చెప్పి 14 కోట్ల అప్పచెప్పారు దేవుడికి. అది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుటిల రాజనీతితో మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తాం వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 60,000 నుంచి 70,000 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ నెల 10వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాల సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా 10వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు. దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన 5 లక్షల సంతకాల సేకరణ పేపర్లు ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం 10:30కి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా 10,000 మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పూలగుచ్చం ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం. కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేయవలసిందిగా కోరుచున్నాం. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నగరాల్లో ఏర్పాటు చేసిన మెప్మాలో రాష్ట్రంలోనే ఇది ఒక చర్చగా నడుస్తుంది. ఒంగోలు మెప్మా విషయం. దీంట్లో 39 గ్రూపులు అయితే అధికారికంగా అవినీతి జరిగిందని తెలుస్తుంది. 200 గ్రూపులు పైగా ఫేక్ గ్రూపులు పెట్టి అకౌంట్లు డ్రా చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎస్టీలు ముఖ్యంగా ఎస్టీల పేర్లతోటి వాళ్ళకి ఎవరైతే లిటరేచర్ లేదో, పూర్తిగా అవగాహన లేదో వాళ్ళని గ్రూపులుగా ఫామ్ చేసి వాళ్ళకి 1,000-2,000 ఇస్తూ వాళ్ళ పేర్ల మీద లోన్లు డ్రా చేశారనేది నిర్ధారణకు వస్తూ ఉంది. తర్వాత ఆర్పీలు కూడా మీరు గొడవ చేస్తే మాకేం భయం లేదు, మాకు అధికార పార్టీ అండుంది, మేము ఇట్లాంటి చాలా చూసామని కూడా దురుసుగా ఒక ఆర్పీ మాట్లాడుతుందంటే ఎవరైతే ప్రధాన స్కామ్లో ఉందో ఆ ఆర్పీ మాకు కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మేమంటాం ఏంటంటే మీరు చెప్పేది 21 నుంచి 25 మధ్య జరిగినాయి అంటున్నారు. 21 నుంచి ఈరోజు వరకు ఏ అయితే గ్రూపుల్లో బినామీలుగా లోన్లు తీసుకున్నారో వాళ్ళందరినీ విచారించండి. మీరందరూ ఇక్కడ ఉన్నప్పుడు తప్పు అని మీ దగ్గరకు వస్తే శుద్ధపూసలు ఎవరు? ఏ పార్టీలోనైనా ఇప్పుడు జనసేన రూపంలో కానీ తెలుగుదేశం రూపంలో కానీ తప్పు చేసిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు. ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా అవినీతిని అవినీతిగా చూసి ఎమ్మెల్యే చెప్పాడు మొన్న 2 వారాల్లో అందరినీ అరెస్టులు చేస్తానని, కంప్లీట్ చేసేసి విచారణ పూర్తి చేస్తానని. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా కమిటీ సభ్యులుగా ఆయన కూడా విచారిస్తున్నారు, రాష్ట్ర అధికారులు కూడా విచారిస్తున్నారు. 2 వారాలకు అసలు ఏం జరిగిందో ఒక నివేదికన్నా మీరు ఇవ్వగలుగుతారని అడుగుతున్నా. ఎందుకంటే మీ విచారణ లేటి మీద మాకైతే నమ్మకం లేదు. గతంలో మీరు చాలా చెప్పారు. కొనిజేడు కొండ మట్టి గురించి విచారణ చేస్తున్నామన్నారు, ఎక్కడో రియల్ ఎస్టేట్ వాటిలో మట్టి గురించి విచారణ చేస్తున్నామన్నారు. తర్వాత సిట్టుకు విచారణ ఉంటే దాన్ని అందరిని అరెస్ట్ చేసి భూములన్నీ అప్పచెప్తామన్నారు.
ఎవరు భూములు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు భూ కబ్జా కోరుల నుంచి. ఇవేవి పరిష్కారం కాల, 2 సంవత్సరాలుగా వస్తున్నాయి. దీన్ని కూడా మీ ఆఫీస్ కార్యాలయం వైపు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని నేను ఎమ్మెల్యేగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే విచారణ జరిగి 15 రోజుల్లో మీరు సమాచారం చెప్పాలి. ఇప్పుడు 2 వారాలు అయింది. త్వరితగా చెప్పి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. తర్వాత ఈ అవినీతి కార్యకలాపాలను కూడా మీరు ఆపకపోతే మేము ప్రజా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తాము. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.